రెండు బీర్లు అవి కట్టెడు సముద్రాలు కొట్టుకున్నది చూడలేదు గుడి ఇన్ని గుళ్ళ పూజ చేస్తే మనకు సంతానం దొరకాలి. ఆ గుళ్ళే పూజ చేస్తే సంతానం అయితే కావచ్చు. ఆ గుడికాడ పోదామంటావా గుడి చేద్దామంటావా ఆయన పోదాం ఇక అమ్మని బాధ తీసుకుని అమ్మవారి బాధ వాళ్ళ సుందరి వల్ల రాదునమ్మ ఇన్ని జీవితంలో పోయే ఒకే తీతలు ఎడమాత్రం గుళ్ళే పోయే ఒకే దొరుకుతుంది. ఆ గుళ్ళే సంతానం దొరకాలి. లేకపోతే గుళ్ళే మన ప్రాణమైన పర్వాలేదన్నారు. భక్తులు కొని వందరాదు వల్ల సుందరి దేవిరమ్మ అయ్యో గుణ 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 నువ్వు కొంగుడ పడి నువ్వు ఆడుకుంటి ఎవరు ఆడుకోలేదు పడుకోనట అయ్యో పెట్టి వారెడు గురుడాలు బాగా పెట్టారు ఈనాటి స్త్రీలంతా ఈ కేలిగా ముడికి అయ్య తోకలకే రబ్బర్లు పెట్టుతున్నారు. అంది అన్నానికి కూడా గుంజినప్పరేసి ఆ నడమగవారు అంతో దోతలు కట్టి ఆనందపడ్డరు. ఈనాటి మగవారు ఇరుకోలాగుల తొడిగి ఇబ్బందుల పడ్డరు. ఆ గుళ్ళ వేడికి భార్య పెడతారు గుడి వేడి గద్దరము గుడి వేడిగా చివరి కళ్ళ ఎట్లా ఉన్నది. కాకుల కోసం కడల వంటి ఉన్నది. పిట్టల కోసం పిక్కల వంటి ఉన్నది. లింగం మట్టగలిసి గల్మ కంప వచ్చింది. ఇన్ని రోజులు బట్టి ఈ గుళ్ళె పూజేశ్వరుడు ఎవరు లేరు. ఈ గుడిని శుద్ధి చేస్తే ఈ గుళ్ళె పూజ చేస్తే అటు మాత్రం ఆ తల్లి మనకు సంతానం ఎత్తవచ్చు. ఈ గుళ్ళె మనం పూజ చేయాలి. చెయ్యాలంటే గుడి శుద్ధి అయ్యాలి. నీ చేతులు తినకపరాలు చేసుకో, నీ కాళ్ళు గడ్డపరాలు చేసుకో, నా ముత్యాల కొంగు తట్ట పడుకుంటాం. గుడి శుద్ధి చేద్దాం, గుళ్ళె కవసిచ్చిపోతాం. రామ 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 గుళ్ళు కొడుతూ ఉన్నది
సుందరేవి రామ ఆ గుళ్ళని పొంది ఎదురు భార్య పడతారు ఇద్దరు పడతారు రాజు పడతారు సుందరేవి రాత్రి విగ్రహం ఎప్పుడు వెళ్ళిందో గంగా ఉత్కం తీసుకొచ్చి లింగాన్ని శుద్ధి చేసింది లింగం ముందు వటముడు పొడవుడు పదకొండు రాత్రిళ్ళు పదకొండు రెండు లెక్కలు డబ్బులు దొరికితే ఈ గుళ్ళే బిడ్డ సంతనం దొరకాలి లేకపోతే ఇదే గుళ్ళే మా ప్రాణం పోవాలి అది ఇలా బాబు భార్య భర్తలు ఇద్దరు మరి ఎంత మాత్రం తల్లకి ఓ దేవా నిన్ను లింగం గొడవ చూడు షాటు చూడు లింగం చూడు లింగం ఇస్తారు ఆ లింగం సంతానం ఎప్పుడే కోడి భక్తులు అయ్యో రామయ్య అయ్యో రామయ్య ఎప్పటి ఎడు మొక్కవాలను ఎడు మొక్కుతాను మొక్క మంచిగా మొక్క అయ్యా ఇదే పుణ్యంగా వచ్చే ఇదే పాపం చెయ్యి ఇది ఎట్లా పుణ్యం చెయ్యి అది ఎట్లా పాపం చెయ్యి ఇంకెరికైనా ఇది అక్కను కొడుతుంది చెల్లెని కొడుతుంది ఆడబిడ్డను కొడుతుంది అక్కయ్యలను కొడుతుంది అత్తను కొడుతుంది మామ కొడుతుంది పొలాలు కొడుతుంది లచ్చన్ 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 అప్పుడు ఎత్తే లేదు చెక్కెత్తి పాపం చెయ్యి నీ పుణ్యంగా వచ్చే పెద్దలు వరంగా 4 గంటలు లేచి నార్మల్ కొన్నా మడికట్ల కొన్నా చెరువు కట్టల కొన్నా ఇలాంటిలో కొన్నా ముదరు పూజ చేస్తుంది కాబట్టి ఇదే పుణ్యంగా అయ్యో అయ్యప్ప దానందు అగంట దోసే అడినందు అయ్యో అయ్యప్ప దానందు అగంట వచ్చినాక కోడిగుడ్ల కూరతోటి అన్నం తిట్టి వాళ్ళు గుడ్డు పాటిస్తే 90 ml ఆగుతుంది పక్క తాగి తిన్నాక తాగే పక్క తిన్నాక తాగినాక ఒక్క పొద్దు పడితే ఏమంటే కేర్ ఎంత ఉండదు. ఇక తినకుండా తాగుడు ఒక్క పొద్దు పట్టా అనుకో పూజ ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు తిందామా ఎప్పుడు పూజ అయిపోతుందా ఎప్పుడు తిందా అని అంతా తిండిని కొట్టుకుంటుంది. అందుకే తింటాయినాక కోరిలో కొనివాడు కొనుగోలు అంటే కోరిలు కుట్టదు ఎలా గుడి ఎలా గుడి కోడి ఏమవుతుంది ఎక్కడ వస్తారా అయ్యా అయ్యప్ప దేవందు అయ్యందో పండలాగే నీరమ్మా పూజలు పెట్టిన కన్ను ఇస్తాం
కానీ చూసినవా ఎన్నుకొండ మీద ఉన్నాడు దేవదేవుడు లోకాల పరమేశ్వరుడు పరమేశ్వరుని భార్య అమ్మవారు పార్వతమ్మ ఎన్నుకొండకు దక్షిణ భాగమందు పార్వతి గడిచిన పంచన్న గిరుడు పంచన్న గిరుల పార్వతి పండుకొని ఉన్నది ఇక్కడ వీళ్ళు ఎక్కడ వీళ్ళ కన్నీరు వచ్చి పండుకున్న కాడ పార్వతమ్మ ముత్యాల మునిగొంగ ముద్ద పడదలిసింది దిగులు పోయి పార్వతి నన్ను పల్లెటూరు నన్ను అనలేవా నువ్వు మేము అసలే నాకు మహిళా సంఘాలు వచ్చినాయి ఆడలకు మహిళ సంఘం వచ్చింది మొగళ్ళ మక్కులు కదా అందుకే మీకు ఆ మహిళ సంఘం వచ్చే బయటకి అని ఉంటారు లక్షలు ఇస్తారని నువ్వేమన్నా అన్నావనుకో అదరకంటే పట్టుకుంటే అదరు ఆధార్ పట్టుకొని అందరూ ఆ ప్రీ బస్ కూడా మొగళ్ళ గంట నచ్చింది తిరుపతి పోతా ఎందుకంటే ప్రీ పోదాం సురా 33 కొట్ట దేవతలు మేము సంగ్రహిస్తున్నాం ఈ మొగళ్ళ కాడికి ఆడ రావచ్చురా రావద్దా అంటారా నువ్వు ఎత్తు నా ఇష్టం అవతడు తన జోలి వాడతా నేను పేద సరి అంటాను అడుగెందుకు ఈ చిరునోట వాడేందుకు పార్వతమ్మ ఎందుకంటే నా మానవ నా విలువదిస్తా అదే పరమేశ్వరి పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పట్టదా ఇద్దరు నల్ల బొక్క కిలో బొక్క గజంగా నచ్చబడకైతే చేసుకున్నాక అంచలు ఏనాడు మునిపించలేదు
కానీ చేసుకున్న కాంచెలు ఏనాడు మురిపించలేదు. ఎందుకు ఈ అవ్వ ఒక్కనాడు పని చెప్తేనే మంది దగ్గర బ్యాగులు ఎత్తారు. అందుకే రోజు పడతారు సీరియల్. ఒక మాట నష్టాలు ఉంటాయి. ఇతను ఆపరేషన్ చేసుకుంటావా? ఎందుకు నేను పంచానికి నందికి మ్యారేజ్ లాగా నాకు పాలు పోసి పండుకున్నాను అంట. ఆ పండు పంట ఏడవంటు నువ్వు ఎలా వండుకున్నావు? పండు వండుకుంటా అంటే కాదు పండుగనగానే వండుకున్నా. పండుగనగానే ముత్యాల మూగు ముద్ద ఎందుకొరకే వచ్చింది. లేదు లేదు నా హరియాచవానికి కన్నీరా ముత్తవానికి నరేసి కన్నీరా అని వారికి అన్నీరా పిల్లలేని వారికి అన్నీరా. ఏదో నమ్మి నేను నమ్మి నిలబడ్డా. నమ్మి నిలబడ్డా ఇటువైపు తలుగుతాంది అటువైపు తలుగుతాంది.